చాలా మీనింగ్లెస్ సినిమా లాగే ఈ వీడియో కూడా ఏ మీనింగ్ లేదు. సో అంతే. థ్యాంక్ యూ. హలో. సో సామశరణం అందరికీ. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అందరికి చాలా ఇష్టమైన టాపిక్ అండ్ చాలా అంటే లైక్ మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడేటట్టుగా ఉండే టాపిక్ టిఎఫ్ఐ. టిఎఫ్ఐ గురించి మాట్లాడుతుంది. 2024లో సినిమాలు ఏవైతే మన కళాఖండాల నుంచి గొప్ప సినిమాలు, ఇంకా అండర్ రేటెడ్ మూవీ ఆర్ అన్ ఓవర్ రేటెడ్ మూవీ, ఇలాంటివన్నీ ఏవో బుర్రకొచ్చింది చెప్తాను. ఐ మైట్ మిస్ అ ఫ్యూ మూవీస్ హియర్ అండ్ దేర్. గుంటూరు కారం స్టారింగ్ మహేష్ బాబు యాజ్ ద మెయిన్ లీడ్. అండ్ త్రివిక్రమ్ సినిమాలు అంటే మనకు వచ్చేది ఏంటి, ఆబ్వియస్లీ హారిక హాసిని క్రియేషన్సే. సో ప్రొడక్షన్ హౌసెస్ హారిక హాసిని క్రియేషన్స్ అండ్ మ్యూజిక్ బై ది మ్యాన్ ద మన్. సో వీరిని తస్కరించాడు ట్యూన్లు, అందులో మనకి ఇంకా తెలియదు ఎక్కడి నుంచి వస్తాయో. బట్ ఎస్, మన మెసేజ్ ఫ్యాన్స్కి శ్రీమంతుడు నుంచి ఇప్పటి వరకు మెసేజ్ ఓరియంటెడ్ అండ్ దెన్ సర్కారు వారి పాట అనుకుంటా లాస్ట్ ఈయన సినిమా, నాకు తెలిసి అంతే అనుకుంటా. సర్కారు వారి పాట అలాంటి బాగా సొసైటీని మూవ్ చేసే మూవీస్, ఇంకా మెసేజ్ ఇచ్చే మూవీస్ వీళ్ళకి చూసి బోర్ కొట్టేసింది. సో మహేష్ బాబుని అంత మాస్గా ఆ స్లాంగ్లో యూనో ఆ గుంటూరు ఆ ఎఫెక్ట్ అలా అంతా నేటివిటీతో చూద్దాం అని అనుకున్నాము. కానీ ఎస్, రమణగాడు అయితే మనం డిసప్పాయింట్ చేయలేదు, బాగా చేశాడు యాక్టింగు. ఆ క్యారెక్టర్ అయితే 100/100, దట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కానీ సినిమా ఏంటో నాకు ఇంకా అర్థం కాదు, కొంచెం డల్ అనిపించింది మధ్యలో చాలా. అంటే ఒక రకంగా సినిమా బాగుంది కానీ బాగాలేదు, ఇది నాకు ఎలానో నాకు అర్థం కాదు. ఐ ఎంజాయ్డ్ ద మూవీ పర్సనలీ, ఐ ఎంజాయ్డ్ ద హోల్ బెట్. కానీ ఐ స్టిల్ రిమెంబర్, నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ అలాగా వాళ్ళకి ఈ మాస్ థియేటర్ అంటే వాళ్ళకి అలవాట్లేదు. కానీ నేను వెళ్ళా, పద వెళ్దాం అని అంటే వెళ్ళా. వాళ్ళేమో ఇలా కూర్చున్నారు, నేనేమో ఒక్కడిని అన్నట్టు పేపర్లు వేస్తా కూర్చున్నాను. బట్ ఎస్, గుంటూరు కారం డిసప్పాయింటెడ్ అస్ ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్. గుంటూరు కారంలో వన్ మేజర్ థింగ్ మనకి చాలా మంచిగా ఒకటి గుర్తుండిపోయేది ఏంటంటే, ఈ పదం ఒక్కటి వింటే చాలు బ్రెయిన్ బాడీ మొత్తం ఇలా యాక్టివేట్ అయిపోయి సర్ర అన్నట్టు ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటాం. సో ది మ్యాన్కి థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. అండ్ ఐ గెస్ 2024లో ద మోస్ట్ అసలు సర్ప్రైజింగ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ వుడ్ బీ దిస్ మూవీ. నేను థియేటర్కి అసలు వెళ్ళాలా వద్దా, ఎందుకు బుక్ చేసుకున్నాను, అసలు ఎందుకు టికెట్ కొనుక్కున్నాను, సర్లే అక్కడికి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళేంత వరకు నాకు అసలు చాలా భయంగా ఉంది. అనవసరంగా 200 బొక్క అన్నట్టుగా. కానీ వెళ్ళి చూశాను అండ్ ఐ వాజ్ లైక్ వాచింగ్ ఇట్. అసలు నాకు చూస్తూనే ఉండిపోయాను స్క్రీన్కి ఇలా మొత్తం ఫోకస్ ఇలానే చూస్తూ కూర్చున్నాను. అండ్ దాట్ మూవీ ఈజ్ హనుమాన్. ఇది హనుమాన్ అని పిలవాలో లేకపోతే హనుమాన్ అని పిలవాలో నాకు ఇంకా తెలీదు. కానీ ప్రశాంత్ వర్మ ద డైరెక్టర్, ఆబ్వియస్లీ ద యంగ్స్టర్ అని అంటున్నారు, కొత్త ద బిగ్ వన్ అన్నట్టుగా. అండ్ ఐ గెస్ హీ విల్ డూ దాట్. అండ్ ఆ మూవీకి జనరల్గా అందరూ అలా అనుకున్నారు, కానీ ఏంటిదో అంతా ఇంత బోరింగ్గా ఉంది, ఫస్ట్ ఒక 1.5 hour బోరింగ్గా ఉంది మూవీ ఇది అది అని. కానీ పర్సనలీ నాకు తెలిసి ద మూవీ వాజ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ క్యాప్టివేటింగ్. ఇంగ్లీష్ పదాలు, ఎస్. సో ఇట్ వాజ్ వెరీ క్యాప్టివేటింగ్, లైక్ చూస్తూనే ఉండిపోయాను. ఓకే, వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. కొన్ని పోర్షన్స్ నాకు కొంచెం అన్నట్టు అనిపించింది. అంటే పాటలు నాకు అక్కడ నచ్చలేదు. పూలమ్మే పిల్ల నాకు అది ఇంకా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. పూలమ్మే పిల్లలాగా ఉంచకుండా వాడు బోట్లో తీసుకొని వెళ్తున్నాడు, పడవ మీద అటేటో తిప్పుతున్నాడు, నాకు ఇంకా అర్థం కాలేదు. బోటు పడవ ఒకటే అని ఇప్పుడు నాకు అర్థమైంది, కానీ నాకు మళ్ళీ ఎడిట్ చేసి ఓపిక లేదు కాబట్టి ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ లైక్ దిస్. సో ఆ సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్లో ఉన్న ఒక 15 నిమిషాలు అలా 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 అసలు ఇలా వస్తుంది, అది అంతే జై అన్నట్టుగా ఇలా వస్తుంది. ఒక్క లైక్ దట్ వాజ్ అ CGI. అంత చిన్న బడ్జెట్లో అంత మంచి CGI చేయడం అనేది ప్రశాంత్ వర్మకి తెలుసు. అండ్ మనకి ఇంకా తెలుసు, అది 600 కోట్లు 500 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన సినిమా తీసి మనకు ఒక కళాఖండాన్ని ఇచ్చిన డైరెక్టర్ ఆ గ్రాఫిక్స్తో ఏం చేశారు అని కూడా తెలుసు. మన వాళ్ళు చాలా వేసుకున్నారు అప్పుడు ఆయన కూడా. అరే ఓమ్రాత్ కనబడరా, ఏం చేయలేము ఇంకా, సర్లే వదిలేద్దాం. సైంధవ్ అనేది
విక్టరీ వెంకటేష్ గారి నెక్స్ట్ ఒక కంబ్యాక్ లైక్ వెంకీ మామ థియేట్రికల్ నుంచి కంబ్యాక్ అని అనుకోవచ్చు. ఒక మూడేళ్ళ గ్యాప్ వచ్చినట్టుంది థియేటర్గా. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ థియేటర్. 3 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ ఆ 3 ఏళ్ళ గ్యాప్లో నారప్ప అని ఒక విచిత్రమైన అడాప్టేషన్ కూడా జరిగింది. ఏ డైరెక్టర్తో, రియల్గా డైరెక్టర్. సో ఆయన అలాంటి అడాప్షన్తో కూడా సర్లే ఓకే ఒక రకంగా ఆడింది. బికాజ్ ఐ సీన్ ధనుష్ ది మూవీకి అసురన్ కాబట్టి నాకు అది అంత ఎక్కలేదు, నచ్చలేదు కూడా. తర్వాత దీనికంటే ఘోరంగా దింపారు ఒక మూవీ. అది మూవీ కాదు, సిరీస్ అది. రానా నాయుడు. అసలు ఎందుకు తీశారు అది? రానా నాయుడు ఇట్ డిసప్పాయింటెడ్ అస్ లైక్ వెరీ డీప్లీ. అంటే మనం అంటాం కదా, ఎంత పెద్ద తెల్ల బోర్డు ఉన్నా కూడా ఒక చిన్న నల్ల మచ్చ ఉన్నా కూడా కళ్ళు అట్టే వెళ్తాయని. అండ్ విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ అందరికంటే చండాలమైనది అంటే రానా నాయుడు. ఇంత ఫ్యామిలీ ఓరియంటెడ్గా కానీ లేకపోతే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే పర్సన్ ఆర్ వాట్ ఎవర్, చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ నచ్చిన స్టార్ వెంకటేష్. అలాంటిది రానా నాయుడులో బోండాలు బాగున్నాయా, ఇడ్లీలు బాగున్నాయా, సాంబార్ బాగుందా, ఇలాంటి డైలాగ్ నాకు ఇంకా అర్థం కాదు. బట్ ఎస్, బ్యాక్ టు ద టాపిక్. సైంధవ్ డైరెక్టెడ్ బై శైలేష్, మంచి డైరెక్టర్, హిట్ సిరీస్ తీస్తున్న డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీశారు, అది నాకు చాలా పెద్ద డౌట్. అది ఐ స్టిల్ కాంట్ ప్లేస్ లైక్ శైలేష్ డైరెక్టర్ దిస్ మూవీ అన్నట్టుగా. అంటే అందరూ జాన్ విక్ చూస్తున్నారు, అందరికి జాన్ విక్ అంటే తెలుసు. జాన్ విక్ ఇస్ అసాసిన్ ఆర్ వాట్ ఎవర్, ఒక హిట్ మ్యాన్ అని అనుకుందాం. అంటే ఆ సైంధవ్ కూడా ఎస్ ఒక రకంగా ఓకే హీజ్ అన్ హిట్, లైక్ ఒక హిట్ మ్యాన్ అని అనుకున్నా కూడా ఒక చిన్న డిజీజో లేకపోతే అదేదో అక్కడ ఇష్యూ, 1000 కోట్ల ఇంజెక్షన్ ఒక ఎక్కడో, అదేంటో నాకు ఇంకా అర్థం కాదు. గుర్తు చేస్తే తలకే నొప్పి వస్తుంది. ఎనీవేస్, అండ్ మన 4th సినిమా నా సామిరంగా. దీనికి చెప్పే విషయాలు ఏం లేవు, గొప్పగా ఏమీ లేదు. ఆడ పాటలు కూడా లేవు. అక్కినేని నాగార్జున గారు, మీరు బిగ్ బాస్ హోస్ట్ చేసుకుంటూనే ఉండండి. గెస్ ఐ విల్ బీ హోపింగ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ ఇన్ కూలీ. సో ఇది మన సంక్రాంతి స్పెషల్స్. లిస్ట్ కొంచెం పెద్దగా ఉందని చెప్పి నేను ఈ నోట్బుక్లో రాసుకున్నాను. సో ఈ నోట్బుక్లో చూసి మీకు చెప్తా ఉంటాను మధ్యలో ఇఫ్ ఐ ఫర్గెట్ సమ్వేర్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఈగిల్. 3 hours ఆఫ్ ప్యూర్ టార్చర్. నాకు తెలీదు రవితేజ, మాస్ మహారాజా రవితేజకి ఏమైందో నాకు తెలీదు. The only good thing which he is doing right now in his films is to by introducing new female leads who are actually like mana age, sort of attu ituga. But yes, that is the only good thing he is doing. And I really don't know, ఈగిల్ సినిమాలో ఏం చేద్దాం అనుకున్నారో నాకు తెలీదు. ఒక ఎవరో ఎక్కడో అన్ని పాపాలు పుణ్యాత్మాలు అన్నీ చేసిన తర్వాత ఎక్కడో అది అజ్ఞాతంలో ఉండిపోయిన ఒక, వీళ్ళని ఏమంటారో కూడా నాకు తెలియదు అబ్బా. వీళ్ళని అసాసిన్స్ అంటామా, హిట్మెన్స్ అంటామా, ఏమంటాం నాకు తెలీదు. ఎవరో ఎక్కడో పని చేసిన ఆయన మళ్ళీ ఊర్లో పని చేస్తున్నాడు, మళ్ళీ అందరూ వీడియో అన్నట్టుగా. ఈ కేజీఎఫ్ వచ్చిన తర్వాత అసలు ఈ ఎలివేషన్లు ఏవైతే ఉన్నాయో, అదిగో వాడు వస్తాడు ఆ ఊరికి, వీడొక్కడే అదిగో అక్కడే అన్నట్టు, మళ్ళీ స్లోమో షాట్లో అన్నట్టు, ఇవి నాకు అర్థం కావు ఎందుకు తీస్తున్నారు ఈగిల్ సినిమాలో. లైక్ ఎనీథింగ్, లైక్ ఈ హీరో ఎలివేషన్ ఉన్న ఈ కాన్సెప్ట్ కేజీఎఫ్ తర్వాత ఎలా మారిపోయిందంటే, అదుగో అన్నట్టు వస్తాడు, కాలు నుంచి బాడీ నుంచి కాలు నుంచి బాడీ ఎట్టేట వెళ్తుంది నాకు తెలియదు. ఇంకా నాకు నిజంగా 3 గంటల సినిమాలో 1.5 గంటల స్లో మోషన్ ఫైట్లు ఉన్నాయి ఆ సినిమాలో, ఈగిల్ దాంట్లో. అండ్ ఆ ఈగిల్లో ఇంకా నాకు చెప్పదగిన మూవీస్ అయితే నాకు అసలు ఆ సీన్స్ కానీ అసలు ఏం లేవు అందులో. ఏమైందో రవితేజ నాకు ఇంకా అర్థం కాదు, నాకే తెలియదు తమ్ముడు. నెక్స్ట్ వచ్చేసి ఊరు పేరు భైరవ కోన. నాకు నిజంగా సందీప్ కిషన్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్, ఒక రకమైన బాధ కూడా. ఎప్పుడో నా చిన్నప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో డెబ్యూ కొట్టారు.
బాగా కొట్టారు, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. తర్వాత ఏమైనా తెలియదు, మాయం ఇంకా అంతే, నాకు తెలియదు వై ఈజ్ ఈ నాట్ గెటింగ్ అప్, వై ఈజ్ ఈ నాట్ గోయింగ్ వేర్. కానీ ఏమో మా ఊరి పేరు భైరవ కోన ఏవో 2-3 పాటలు బాగున్నాయి, హమ్మ అండ్ దెన్ నిజమే చెప్తున్నా. నాకు ఆల్మోస్ట్ వెళ్ళాలని అనిపించింది ఆ మూవీకి, కానీ ఏమలే అన్నట్టు కూర్చున్నా. అప్పటికల్లా ఓటీటీలోకి వచ్చేసింది అది. సరే చూసా సర్లే కాన్సెప్ట్ ఏదో బాగుంది, దెయ్యాలు భూతాలు అది ఇది ఓకే. మా ఊరి పేరు భైరవ కోన వాజ్ అ గుడ్ వాచ్, లైక్ వన్ టైమ్ వాచ్, లైక్ ఇట్ వాజ్ లైక్ గుడ్ ఫర్ సందీప్ కిషన్స్ కెరియర్ అండ్ ఇట్ గేవ్ అస్ 2 గుడ్ సాంగ్స్ ఇన్ దట్ మూవీ. మా ఊరి పేరు భైరవ కోన అండ్ ఈగల్లో ఒకటే కామన్, ఆ అమ్మాయి పేరు ఏంటబ్బా, కావ్య థాపడ్. ఏంటో ఈ అమ్మాయిది ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని మూవీల్లో ఉంది, చెప్తా ఉంటాను. ఓకే అబ్బో ఓకే. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద మెగా ప్రిన్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ది, ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమా టు బి ఆనెస్ట్ టాప్ గన్ మ్యావరిక్ లేదా టాప్ గన్ సిరీస్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని తీసుకున్నారో, లేకపోతే తస్కరించారో, లేకపోతే అంటే నేను ఇది అలా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అస్సలు లేదు. ఆ సినిమా అసలు ఐ రియలీ డోంట్ నో. స్లో మోషన్ షార్ట్స్ ఆఫ్ దిస్ బిగ్ బల్కీ హీరో హూస్ వాకింగ్ డౌన్, అంతే, ఇంకేం లేదు ఆ సినిమాలో. ఫ్లైట్లు వెళ్తున్నాయి, జెట్లు వెళ్తున్నాయి, ఇవి వెళ్తున్నాయి, అవి వెళ్తున్నాయి, మొత్తం ఏ సినిమా అయిపోయింది, ఇంకేం లేదు ఆడ. ఏమవుతున్నాయి, ఒక చిన్న పాయింట్ ఉంటుంది అబ్బా ఈ సినిమాలో, అది చెప్తే ఇంకా వేస్ట్, అది ఇంకో 10 సెకండ్లో సినిమా చెప్పేస్తాం. అది చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడకండి. మీ ఒక 2.5 hours ఐమ్ సేవింగ్ యూ. డోంట్ వాచ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐమ్ వెరీ సారీ, డోంట్ వాచ్ ఇట్ ఎట్ ఆల్. తర్వాత నెక్స్ట్ వన్ గామి. ఈ గామి సినిమా చాలా కష్టాలతో మొదలైంది. పబ్లిక్ ఫండెడ్ మూవీ నుంచి ఇట్ బికమ్ అ స్ట్రైట్ ప్రొడ్యూస్డ్ మూవీ లేటర్ ఆన్. సో గామి ఈ సినిమా చూడ్డానికి చాలా కొత్తగా, చాలా వింతగా, చాలా వికారంగా, చాలా ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటారో మనకు తెలీదు, కానీ విశ్వక్ సేన్ యాక్టింగ్కి వస్తే హీ డిడ్ వెరీ గుడ్ ఇన్ దట్ మూవీ. somehow he did good in that movie, apart from అన్నట్టుగా ఇవి తప్పించి he did good. తర్వాత ఆ స్టోరీ నాకు నిజంగా ద టీమ్ ఆఫ్ గామి లైక్ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్, లైక్ ఏదో అన్నీ మొత్తం ఇలా ఇక్కడి నుంచి ఒక బ్రాంచ్, ఇక్కడి నుంచి ఒక బ్రాంచ్, ఇక్కడి నుంచి బ్రాంచ్ మొత్తం తీసుకొని దే వాంటెడ్ టు మేక్ లైక్ దిస్. కానీ పెద్ద జోక్ ఏంటంటే, నేను మా అమ్మతో వెళ్ళాను సినిమాకి, అక్కడ గామి వెళ్ళాను, కూర్చున్నాం, ఇలాగా కూర్చొని అదంతా నడుస్తుంది, అది మష్రూమ్స్ అవన్నీ చెప్తున్నారు. అమ్మ చెప్పింది, అరే అదంతా కాదు, ఆ 3 స్టోరీలు ఏవైతే ఉంటాయో ఇది వీడిదేరా, నేను చెప్తున్నాను చూడు అన్నట్టుగా. లేదమ్మా ఎంత కష్టపడి, నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఇన్ దట్ డినైల్, లైక్ ఓకే సమ్వేర్ సమ్హౌ దిస్ హీరో విల్ కమ్ అండ్ దెన్ లైక్ గెట్ దీస్ 2 guys అండ్ దెన్ ఇట్లా అవెంజర్స్ అసెంబుల్ అన్నట్టుగా అవుతుందేమో అని అనుకున్నా. కానీ లాస్ట్కి వెళ్ళేటప్పటికి అమ్మ చెప్పిందే జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఆనెస్ట్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, లైక్ ఏమైందో నాకు తెలియదు. అందులో నాకు ఎంతైనా ఫస్ట్ డీజే టిల్లునే నచ్చింది, అండ్ టిల్లు స్క్వేర్ వాజ్ మోర్ లైక్ అట్లా ఉంటుంది మనతోని, మొత్తం ఆ ఎలివేషన్లో మొత్తం చెప్పారు. కానీ యాజ్ ఐ సెడ్ స్లో మోషన్లో టీ 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 ఇలా వెళ్ళడం తప్పించి ఏం లేదు ఆ సినిమాలో. అంటే ఏంటి వీడు ప్రతి సినిమా ఇలా నెగిటివ్గా చెప్తున్నాడు ఏంటి అన్నట్టు అనుకుంటున్నారేమో, కానీ టు బి ఆనెస్ట్ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సంవత్సరం చాలా మంచిగా అబ్జర్వ్ చేసి చూశాను కాబట్టి సినిమాలు, మన సినిమాలు ఏం అంత లేవు. మనమే TFI బానిసా అని అంటున్నాం, కానీ అక్కడ కంటెంట్ నిజంగా ఏమీ లేదు, ఉండట్లేదు ఆడ. టిల్లు స్క్వేర్ ఏంటో అలా అయింది, కొంచెం కామెడీ అటు ఇటు ఉంది యాజ్ యూజువల్, లైక్ టిల్లు స్క్వేర్ సపోజ్ టు బి కామెడీ క్రైమ్. సో అది ఇట్ డ్రాగ్డ్ ఆన్, ద చేంజ్ ఆఫ్ డైరెక్టర్ మేడ్ ఇట్ మోర్ డిఫికల్ట్. సో కొంచెం డిలే అయింది, హీరోయిన్లు చాలామంది మారిపోయారు, ఏం చేస్తాడో మన సిద్ధుపై సిటీలో మనకి తెలీదు, నడే. సో యా, ఎంత మంచి ఏం చేయరు అబ్బా సినిమాకి నాకు తెలియదు. రీసెర్చ్ చేసి ఇలా ఎడిట్ పెడతాను ఇక్కడ, టింగ్ 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 టింగ్, ఒక 4 అయితే మారుంటారు, నాకైతే తెలుసు. సో అది సంగతి టిల్లు 2. అండ్ దిస్ ఇయర్ ఐ గెస్ ఐ షుడ్ అప్లోడ్ టు శ్రీ విష్ణు. He did 2 movies, and 2 movies
డిడ్ వెల్ అంటే నాట్ లైక్ సూపర్ బంపర్ హిట్టింగ్ కాదు, కానీ దే డిడ్ వెల్. ఫస్ట్ వన్ కమింగ్ అప్ విత్ మన స్వాగ్ వచ్చింది. స్వాగ్ ఈజ్ అ మూవీ వేర్ యాన్సెస్ట్రల్ థింగ్స్ నుంచి ఇలా పాస్ డౌన్ అయిపోయింది అనుకుంటే అలా 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 తిప్పి ఇటు వస్తుంది మనకి. ఆ స్వాగ్ అనే సినిమా హాసిద్ గోలీ ఫస్ట్ శ్రీ విష్ణు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్, కొత్త టీమ్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఫస్ట్ మూవీ అది. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. ఆ మూవీ ఏంటంటే ద కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్, ద టేకింగ్ వాజ్ వెరీ గుడ్, అండ్ అటు ఇటుగా కట్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. అండ్ దెన్ మనకి ఆ ఇన్స్పెక్టర్ భూపతియో ఇంకెవరో శ్రీ విష్ణుది ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అన్నట్టుగా వస్తాడు, అది నిజంగా లైక్ దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ దెన్ ఆ ఎపిసోడ్ అంతా బాగుంది. అండ్ మీరా జాస్మిన్, గుడుంబా శంకర్ హీరోయిన్, కమ్బ్యాక్ మూవీ. ఐ గెస్ షీ విల్ గెట్ మోర్ రోల్స్ ఇన్ లేటర్ ఆన్. అండ్ అదంతా చేసిన తర్వాత దెర్ వాజ్ దిస్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ శ్రీ విష్ణు ఈ మధ్య. వాట్ ఈస్ దిస్ జెండర్ ఓరియంటెడ్ మెసేజెస్. ఇప్పుడు మహేష్ బాబు ఏమో ఇలా ఏమంటారు సొసైటీ మెసేజ్ ఇలా ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీ విష్ణు ఇస్ లైక్ యూనో షిఫ్టింగ్ టువర్డ్స్ లైక్ LGBTQ ఆర్ లైక్ దిస్ జెండర్ మెసేజెస్ ఇస్తున్నారు. అండ్ స్వాగ్ లైక్ యూనో కిరికిటా కరగం పురుగా ఏదో ఒకటి ఉంటుంది అందులో, ఏదో నాకు తెలియదు అది. లాస్ట్ అంతా బాగా చేశారు. అండ్ లాస్ట్ అంతా బాగా చేసిన తర్వాత ఓకే ఒక ట్రాన్స్జెండర్ లేడీ వచ్చారు అండ్ ఇట్ వాస్ లైక్ రెడీ మే మ్యాన్ దే కేమ్ అండ్ ఇట్ వాస్ ఆల్ గోయింగ్ గుడ్. అండ్ సమ్హౌ ద హోల్ మెసేజ్ లైక్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మూవీ ఆ పాయింట్ లేదు అసలు. ఏదో ప్లాన్ వచ్చిన పర్పస్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి అంతా అనుకుంటే ఏం లేదు. లాస్ట్ వచ్చేసి ఏంటంటే మనం పుట్టాము కానీ మనం ఏ జెండర్, మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండరా లేకపోతే నాకు తెలియదు లిస్ట్ ప్రాపర్గా, కానీ మనం 18 ఏళ్ళు నిండిన తర్వాత చెప్పిన తర్వాతే మనం అది అన్నట్టుగా నో పీపుల్ షుడ్ ట్యాగ్ us like he's a he can be a she or she can be a he or she can be a he or she or whatever it is, or they can be a it or it can be a they or they can be a he or she or like lady boy or lady guy or guy lady, anything can happen. See this was the whole movie, this was the concept of that. This was like general gender message movie and I don't know. సో ఓం భీమ్ బుష్ వచ్చింది. సో ఐ థాట్ లైక్ యూనో జాతిరత్నాల స్టైల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అండ్ శ్రీ విష్ణు ముగ్గురు కామికల్ హీరోస్, కామికల్ యాక్టర్స్ బాగుంటారు, దే విల్ డూ ఇట్, దే అన్నట్టు ఇలా అనుకున్నా. కానీ ఇట్ డిసప్పాయింటెడ్ మీ అ లాట్ ఎక్సెప్ట్ ఫర్ అను సాంగ్ తప్పించి, మనకి అను కలలేగిసే ఆ పాట తప్పించి నథింగ్ వాజ్ ఇన్ దట్ మూవీ. ఒక ముగ్గురు దొంగలు ఏదో చేద్దాం అనుకుంటే ఎవరు వెళ్తారు, వాళ్ళకి ఒక దెయ్యం ఇలా కాదుంది కనబడ లైక్ ఇలా స్టోరీ అవుతుంది, ప్లీజ్ నాన్న వెళ్ళకండి ఇది అని అంటారు. ఇంకా అవుట్ అంతే, ఏం లేదు. ఇంకా వస్తే అదొక అక్కడ దెయ్యమేమో మన ఏంటబ్బా అది గే గోస్ట్. సో వీడు ఆ అబ్బాయిని దెయ్యాన్ని మొత్తం ఇలా విడిపించి ఇలా వెళ్ళిపోవడానికి హీ ఆల్సో లైక్ యూనో కన్వెన్స్. ఏమో ఆ సినిమా నాకు స్టిల్ కాంట్ అండర్స్టాండ్ ఇట్, లైక్ యూనో వై ఇస్ శ్రీ విష్ణు డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నాకు తెలిసి ఇంకా ఐ జస్ట్ టాక్ అబౌట్ ఫ్యూ మూవీస్ హియర్ అండ్ దేర్. సో యా, ఒకవేళ మిస్ అవుతే మీరు చెప్పండి దాన్ని మీ ఒపీనియన్ ఏంటి అన్నట్టుగా. ఆబ్వియస్లీ చెప్తారు అనుకోండి, చూసేది ఒక 15 మంది కొంచెం పెరిగారు. సో 2-part వీడియో తీస్తారు నాకు తెలిసి, లైక్ 18 minutes and 18 minutes, మేబీ లెస్, ఐ డోంట్ నో, బట్ ఎస్